2 గంటల్లో 2000 సంపాదించి 2 సెకండ్లలో 10,000 పోగొట్టేసినాం. ఏ బెట్టింగ్లనో ట్రేడింగ్లనో పెట్టినా అనుకున్నారు. అంత లేదులేండి. ఇప్పుడు మేము చేసే పని వచ్చేసి కూడా ఇది మా పని కాదు. మా బాస్ మా దగ్గరికి వచ్చి ముఖం అదోలా పెట్టి ఇది కొంచెం అర్జెంట్ పని, కొంచెం చేసి పెట్టరా అని అన్నాడు. ఫ్రీ ఏం కాదు, మనకు కూడా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో పని అయితే మొదలు పెట్టినాం. మనం ఏ పని చేస్తే ఏంటిది, చేసే పని నిజాయితీగా చేస్తున్నామా, పైసలు వస్తున్నాయా లేదా, ఒకనైతే ముంచుతలేం కదా. ఒక మనిషిని ఇంకో మనిషి మోసం చేయాలి అని అనుకోడు, పైసలే మోసం చేసేలా చెప్తే. సో పైసలు లేకుంటే బతుకమ్మా అంటే ఎందుకు బతుకుతాం అనే గాల్లే మాటలు నేను కూడా మస్తు చెప్తా. రియాలిటీలో మాత్రం అట్లా ఉండదు. దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు 10,000 ఎట్లా పోగొట్టేసినా అంటే మనం వాడే ఫోన్ కింద అయితే పడ్డది. ఎంతో హైట్ కాదు, జస్ట్ ఒక జానెడ్ హైట్ నుంచి కింద పడ్డది, పట్టుమన్నది. వెనక గ్లాస్ అయితే వలిగిపోయింది. ఇంకా నయం కెమెరాలకైతే ఏం కాలేదు. నేను మొదట్లో చెప్పినా కదా 2 సెకండ్లలో 10,000 పోగొట్టేసినామని చెప్పేసి. అవి ఇప్పుడు దీనికి పెట్టబోయేది. దీనికి పౌచ్ కూడా లేదనుకున్నారు, గట్టి పౌచే ఉండే. ఇక అది మన దరిద్రమో కర్మనో నజరో ఇక ఏదో అనుకుందాం. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు అంటే వాడికి ఎందుకు వాడు మంచిగా సంపాదిస్తుండు అని కొందరు అంటారు కదా. అనుకోనిలేండి, వాళ్ళకు అదో సంతోషం. ఇట్లా వీడియోలు పెడతానంటే మనకు సంతోషం. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే సమాజము, ఈ చుట్టాలు మనం ఎంత కష్టపడుతున్నామో అలా కనిపించదు, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అలా కనిపించదు, మనకి ఎన్ని బుక్కలు ఉన్నాయో అలా కనిపించదు, మనం ఎంత సంపాదిస్తున్నామో అని మాత్రమే అలా కనిపిస్తుంది. ఇంతే. ఇక వచ్చే వీడియోలో కలుద్దాం. నేను ఇంతలోపు ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తా. బాయ్ బాయ్.